నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను ఇబాన్ మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుడు మరియు సీనియర్ జర్నలిస్ట్ నాయక్ మోహన్ బైరాగ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, తెలంగాణ సాధించుకున్న తర్వాత నిజంగానే ఉద్యమకారులకు కావచ్చు, చనిపోయిన కుటుంబ సభ్యుల అమరుల కుటుంబ సభ్యులు నిజంగా న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది అన్న ఈ 10 ఏళ్ల కాలంలో కావచ్చు, ఈ కాంగ్రెస్ పాలనలో కావచ్చు? ఈ 10 ఏళ్ల కాలంలో అంటే న్యాయం జరిగితే ఈ ఉద్యమాలు మళ్ళీ ఎందుకు వస్తాయి? ఇది క్లియర్ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్. 10 ఏళ్ల కాలంలో ఇక్కడ కూడా ప్రజాస్వామిక తెలంగాణ లేదు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల అంశంలో కానీ ప్రజల ఒక ప్రాథమిక స్వేచ్ఛ కానీ ఎక్కడ కూడా 10 సంవత్సరాల్లో నెరవేరలేదు. ఆ దిశగా ప్రయాణం చేసేటువంటి ప్రశ్నించే గొంతులపైన ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఉంది. అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఉద్యమకారులు ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ఒక కుటుంబ పాలన, ఒక నియంత పాలన పద్ధతిలో నడిచింది తప్ప ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో ముందడుగు వేయలేదు. అదొక ఫ్యూడల్ వైపు, ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకున్న పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఒక ఫ్యూడల్ తెలంగాణ జరిగింది తప్ప ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరగలేదు. అలాగే ఈ సంవత్సర కాలంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాలంలో కూడా ఆ వైపుగా అడుగులు పడట్లేదు. దానికోసమే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఏమంటుందండి, అప్పుడు మీరు ఇచ్చిన హామీలని ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయండి. ఏవైతే జాగాలు ఇస్తామన్నారో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైనా ఉద్యోగాల నుంచి మొదలు పెడితే అన్ని హామీల్లో మీరు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అనేసి ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలోనే మొన్న మిలియన్ మార్చ్ స్ఫూర్తి దినం కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ పరిస్థితి అప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ అమరవీరులను కూడా ఎప్పుడూ తలుచుకున్న పరిస్థితి లేదు. వీళ్ళ స్తమాదుల పైన మా తెలంగాణ వచ్చిందని చెప్పుకు తీరిన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దానిపైన మాట్లాడలే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 కోటి ఇచ్చే ప్రయత్నం చేసింది కొందరు ఉద్యమకారులకి. ఒక ఉద్యమకారుడు ₹1 ఇస్తే మరి మిగతా ఉద్యమకారులు అందరూ ఏం కావాలి? ఒక కళాకారుడికి అంటే తెలంగాణ అని ప్రాంతంలో పుట్టిన కళాకారుడికి ఇచ్చినంత మాత్రాన తెలంగాణ కళాకారులకు అందరికి న్యాయం చేసినట్ట? తెలంగాణ కళాకారులకు ఎంతమందికి న్యాయం చేశారు? తెలంగాణ సారథి అనే పేరు మీద ఒక భజన గుంపును లాంటివి తయారు చేసుకొని మీరు దాంట్లో ఎవరికి అసలైన కళాకారులకు అవకాశం ఇవ్వకుండా 550 మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరూ ఎవరు ఉద్యమ కళాకారులు కాదన్నట్టు వాళ్ళ కొట్లాటలు పెట్టి చాట్ల తోడు వేసి కుక్కల కొట్లాట పెట్టినట్టు పెట్టి ఈ 10 సంవత్సరాలు గెటాన్ అయ్యారు. కానీ ఇప్పుడు మీరు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 5 మందికి ₹1 కోటి 350 గజాలు ఇస్తే అయిపోతుందా? 5గురే పాల్గొన్నారా? 5 పాల్గొనలేదు కదా. నువ్వు తెలంగాణలో నీకు కల్చరల్ పాలసీ ఉందా? ఇంతకుముందు గత ప్రభుత్వానికి లేదు, ఇప్పుడున్న ప్రభుత్వానికైనా నువ్వు ఏ పాలసీలు ప్రకటిస్తున్నావు కదా, కల్చరల్ పాలసీ ప్రకటించు. తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టినోడు డోలు కొట్టి కాడ నుంచి మొదలు పెడితే శవం ముందు శంఖం ఊదే కళాకారులు కూడా వచ్చి తెలంగాణ ఉద్యమంలో శంఖాలు ఊదారు. వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు 500 మందికో 750 మందికో లేకపోతే 1000 మందికో నువ్వు ఉద్యోగాలు ఇస్తావు. మిగతా కళాకారుల పరిస్థితి ఏంది? నువ్వు ఫస్ట్ కల్చరల్ పాలసీ ప్రకటించు. అంటే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే వాళ్ళే కళాకారులు కాదు, చాలా ప్రాసెస్లు ఉన్నాయి. దాదాపు నువ్వు ఒక కల్చరల్ పాలసీ ప్రకటించి నువ్వు స్పోర్ట్స్ కోటా ఎలా ఉందో కల్చరల్ కోటా ప్రకటించు. దాంట్లో వివిధ డిపార్ట్మెంట్లలో నువ్వు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు లేకపోతే ఓన్లీ చదువు రాకుండా ఈ వృత్తి మీద ఆధారపడుతున్న వంటి కళాకారులకు అది ఉండాలి. కానీ నేను 500కి ఇచ్చిర్రు, మేము 700 మందికి ఇస్తాం, 1000 మందికి ఇస్తామని కానీ ఫస్ట్ మీరు కల్చరల్ పాలసీ ప్రకటించాలి. ఉద్యమ కళాకారుల విషయంలో కానీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కళాకారుల అంశంలో కానీ ఇది మేము మా తెలంగాణ జేఏసీ నుంచి ఉద్యమకారుల జేఏసీ నుంచి డిమాండ్ చేస్తాం. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే 2014 నుంచి మొన్న సుమారు ఒక సంవత్సరం క్రితం వరకు కేసీఆర్ పరిపాలన చేసిండు. అప్పుడు ఉద్యమకారులకి రాజకీయంగా వాటా కల్పించారని అందులో నేను అదే అంటున్నాను. ఇంతకుముందు కూడా మేము చెప్పింది అదే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గత 10 సంవత్సరాలు జరిగిందో దాంట్లో మెజార్టీ లొంగిపోయారు, అమ్ముడు పోయి. నిజంగా 10 సంవత్సరాలు ఏమైనా చేయగలిగితే చాలా విషయాలు చేసే అవకాశం ఉండే. కానీ తనకు నచ్చిన వాళ్ళను, తనకు లొంగిన వాళ్ళను అధికార పీఠం ఏదైతుందో దాని మీద కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక మౌలికమైన మార్పు ఏమైనా జరిగిందా 10 సంవత్సరాల్లో? అంటే టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళే ఉద్యమకారుల ఇప్పటి నువ్వు కనీస గౌరవం 1969 మూవ్మెంట్ లో నీ అసెంబ్లీ ఎదురుందా గన్ పార్క్ ని, అది అధికారికంగా నువ్వు ప్రారంభోత్సవం చేయి. అది ఎవరైనా సరే కేసీఆర్ చేసిందా లేకపోతే కాంగ్రెస్ అయినా చేయాల్సిందే కదా. ఈ అంశాల పట్ల ఎటు పోకుండా మీరు ఏదో ఒకరిద్దరికి అవకాశాలు ఇచ్చి గాళ్ళ మేడలు కట్టి దాన్నే మొత్తం మేము చేసినామని ఒక చిన్న సామాజిక వర్గానికి మీరు మేలు చేసుకొని మిగతా సభ్యులందరినీ నాశనం పట్టించినటువంటి చరిత్ర గత ప్రభుత్వ చరిత్ర. దానికి భిన్నంగా ఉంటుందని ఇప్పుడున్న దాన్ని కూడా మేము ఆశిస్తలేదు. కానీ దీని మీద ఒక ప్రెజర్ గ్రూప్ గా పనిచేయాలనుకుంటున్నాం తెలంగాణ ఉద్యమకారులు చేసి. కొన్ని డిమాండ్స్ ఇప్పుడు మినిస్టర్లను కలిసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళని డిమాండ్ చేసిరు. మా కమిటీ పోయి డిమాండ్ చేసింది, ఈ అంశాలు ఉన్నాయి, దీని మీద చర్చ చేయండి, దీన్ని పరిష్కారం చేయండి. అటుపక్క ఆలోచించకుండా మీరు మీ రాజకీయ అవసరాల కోసం ఉద్యమకారులకు ఏదో చేసినామని చెప్పడం మాత్రం అది సమంజసం కాదు. ఇంకోటి ఈ ప్రభుత్వానికి కూడా క్లియర్ కట్ మేము చెప్పాల్సి ఉందంటే, ఇంతకుముందు పాలించిన వాళ్ళు చేసినట్టు మీరు చేయకండి. సపోజ్ అదే పనిలో మీరు ఉంటే ఇంతకుముందు ఎట్లా పరిపాలించిన గాలిలో కొట్టుకుపోయారు, మీరు కూడా అట్లే గాలిలో కొట్టుకుపోతారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలను గౌరవించండి, ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చండి.
ప్రజల మౌలిక అంశాలైనటువంటి భూమి, ఉద్యోగాలు, ఈ అంశంలో మీరు ఖచ్చితంగా పాజిటివ్ గా మీరు పనిచేయండి, ప్రజలకు దగ్గరగండి అని మేము డిమాండ్ చేస్తాం. అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల బాధ అర్థం కావట్లేదు అంటారా? ఈ ఈ తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అని మేము అనుకోవట్లేదు. అవకాశంగా తీసుకుంటున్నారు, అవకాశంగా తీసుకుంటారు. తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళకు డిమాండ్ పెట్టిరు. మీరు చెప్పిందే కదా, 350 గజాలు 250 గజాలు ఇవ్వాలని. మరి నువ్వు వేలకు వేల ఎకరాలు ఫార్మసీలకు అమ్ముకుంటావు, చివరికి నీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా ఎవరికో దారాదత్తం చేస్తున్నావు. కానీ తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు ప్రైవేటీకరణ కోసం అడ్డుపోతున్నావు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఇంత సీరియస్ గా పనిచేసిన వల్ల ఈ అంశం ఎందుకు నీకు గుర్తు రావట్లేదు? ఒక్క మహాలక్ష్మి అంశం తప్ప మిగతా అంశాలు ఏమన్నా నువ్వు పరిష్కారం చేసినావా? అది నీ రాజకీయ ప్రాపగండ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నావు తప్ప తెలంగాణకు సంబంధించిన ఏ అంశంలో కానీ నీకు ఇథనాల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను పట్టించుకోవట్లేదు, వాళ్ళ ప్రజల ఆకాంక్షలను గౌరవించట్లేదు. ప్లస్ లగచర్ల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయంలో కూడా నువ్వు దాన్ని గౌరవించట్లేదు. ఇంకా ప్రజాస్వామిక పాలన ఎక్కడ? ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకండి. ఈ పరిస్థితుల్లో మీరు సోనియా గాంధీ ఇచ్చిరంటారో ఏది చెప్పుకున్నా కూడా ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది తెలంగాణ. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది అధికార పీఠం మీద కూర్చోవడానికి. అధికార పీఠం మీద కూర్చునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకుండా ఖచ్చితంగా ప్రజల డిమాండ్లను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నంగా మాత్రం మీరు చేయకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు. ఆ ప్రజలకు సంఘీభావంగా తెలంగాణ ఉద్యమకారులు చేసి ఉంటుంది. ఆ ఉద్యమకారులు చేసి కూడా తమ వంతు ప్రయత్నం, ఆ ఒత్తిడి చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మీరు ఉద్యమాలు చేసుకుంటూ పాటలు కూడా రాశారు. అందులో ముఖ్యమైనది చెట్టు మీద కొంగలనే పాట. అసలు రాయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? నేను ఎప్పుడు రాజ్యానికి వ్యతిరేకం. అది ఏ రాజ్యం వచ్చినప్పుడు ప్రజల పక్షం వహించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్ని సమస్యలు ప్రజల సమస్యలు ఉంటాయి. అది నేపథ్యం ఏంటంటే, అప్పుడు రాజశేఖర్ రెడ్డి, రామోజీరావు వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇడుపులపై నువ్వు అది చేసినావు అంటే, రామోజీ ఫిలిం సిటీని ఇది చేసినావు అంటే. ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ ఏ ఉద్యమాలను కూడా రాజకీయ నాయకులు, అధికారం కోసం పాకులాడే నాయకులు దాన్ని నాశనం చేస్తారు, దాన్ని ఉపయోగించుకుంటారు తప్ప ప్రజల పక్షం వహించాలని ఏ పార్టీ వాడైతే వీళ్ళే ఉంటారని ఆ కాన్సెప్ట్ లో రాసింది. అది చాలా సంవత్సరాల కింద రాసింది. దాని మీద కూడా రాసినందుకు కూడా అప్పుడు రాజశేఖర ప్రభుత్వంలో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. అదొక అంశం. ప్రజల కోసం నేను రాతగాన్ని, పాటగాన్ని కాదు. మన మిగతా మిత్రులు ఉన్నారు, వాళ్ళు వాడతారు. నేను రాసే వరకు పరిమితం.